హలో నమస్తే అండి. నేను మీ విజయాని. వెల్కమ్ టు విజయాస్ వీడియోస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా బాబు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. మా బాబుకి పర్సనల్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారండి. అది ప్రిపేర్ చేశాను. మోడల్స్ తయారు చేయమని చెప్పారు. అది మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏమేమి మోడల్స్ తయారు చేశాను అండ్ నేను వాటి కోసం ఏమేమి మ్యాటర్ ప్రిపేర్ చేశాను అనేది నేను చూపిస్తానండి. మన కాన్సెప్ట్ వచ్చేసి పర్సనల్ కమ్యూనికేషన్ అండి. ఇది యాక్చువల్లీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ కమ్యూనికేషన్, సెకండ్ వన్ ఏంటంటే మాస్ కమ్యూనికేషన్. మన కాన్సెప్ట్ వచ్చేసి పర్సనల్ కమ్యూనికేషన్ మాత్రమేనండి. సో దాని మీద మనం ప్రాజెక్ట్ అనేది చేసాము. పర్సనల్ కమ్యూనికేషన్ అంటే 1 to 1 మాత్రమే కమ్యూనికేట్ చేసేదాన్ని పర్సనల్ కమ్యూనికేషన్ అంటారండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రాల్ మెసేజెస్. ఈ స్క్రాల్ మెసేజెస్ కార్డ్ని నేను ఎలా తయారు చేశాను అంటే ఫస్ట్ 2 స్టిక్స్ తీసుకున్నానండి. నేను చేయాలనుకున్న స్క్రాల్ మెసేజ్ది మోడల్కి సరిపడా తీసుకొని ఆ 2 స్టిక్స్ని కూడాను చార్ట్ పేపర్తో చక్కగా రోల్ చేసేసాను. రోల్ చేసి ఆ ఎడ్జెస్ ఏవైతే కనిపిస్తూ ఉంటాయో వాటికి ఒక కుచ్చు లాంటిది నా దగ్గర లేస్ ఒకటి ఉంది. దాంతో నేను టైప్ చేసేసి స్టిక్ చేశాను. ఇంకా ఎడ్జ్లో కొంచెం కింద ఏదైతే కనిపిస్తుందో కింద స్టిక్కి దానికి నేను చిన్న కుచ్చులా యాడ్ చేశానండి దారంతో. అలాగే ఒక సన్న రిబ్బన్ తీసుకొని దాన్ని టై చేయడానికి యూజ్ చేశానండి. పూర్వకాలంలో మెసెంజర్కి ఇలాంటి స్క్రాల్ మెసేజెస్ ఇచ్చి మెసేజ్ని సెండ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పీజియన్స్ అండి. పూర్వకాలంలో పీజియన్స్కి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరికైనా మెసేజెస్ సెండ్ చేయాలి అంటే ఆ మెసేజ్ని ఒక చిట్ మీద రాసి వాటికి కాళ్ళకి కట్టి కానీ ముక్కుకి కట్టి కానీ సెండ్ చేసేవాళ్ళు అనమాట మెసేజెస్. దీన్ని నేను ఒక కార్డ్బోర్డ్ మీద కట్ చేసి ఆ కట్అవుట్ని ఒక టూత్ పిక్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేశాను. అలాగే దాని బీక్కి ఒక చిన్న పేపర్ రోల్ని స్టిక్ చేశాను. అది ఒక మెసేజ్ని క్యారీ చేస్తుందని సిగ్నిఫికెంట్గా చూపించడం కోసమని. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్స్ మిషన్ అండి. ఇదేంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి హైట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తక్కువ హైట్లో ఉంటుంది, చూడ్డానికి స్లాంట్గా ఉంటుందండి. ఫ్యాక్స్ వచ్చింది అని సిగ్నిఫికెంట్గా చూపించడం కోసమని ఒక చిన్న పేపర్ని కట్ చేసి ఫ్యాక్స్ని అక్కడ స్టిక్ చేశానండి. అలాగే వైర్ కోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ పేపర్ని బాగా సన్నగా కట్ చేసి దాన్ని రోల్ చేసి దీనికి స్టిక్ చేశాను. ఫ్యాక్స్ మిషన్ని ఫస్ట్ ఇన్వెంట్ చేసినప్పుడు టెలిగ్రాఫ్ లైన్ ద్వారా ఇమేజెస్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. దానిలో మోడిఫికేషన్స్ చేసిన తర్వాత టెలిఫోన్ లైన్ ద్వారా కూడా మనం ఇమేజెస్ని సెండ్ చేసుకునేలాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ బాక్స్ అండి. దీనికోసం మనకు శుభలేఖలో వస్తుంది కదా, అలా థిక్గా ఉండే ఒక పేపర్ అనమాట. దాంతో రోల్ చేసి దాని బాడీని ప్రిపేర్ చేశాను. ఫ్రంట్ సైడ్ లెటర్స్ వేయడం కోసం అని చెప్పేసి ఒక చిన్న రెక్టాంగిల్ బాక్స్ లాగా కట్ చేశాను. అలాగే కింద ఒక స్క్వేర్ షేప్లో ఒక బాక్స్, దాన్ని డోర్ లాగా ఓపెన్ చేసేలాగా కట్ చేసి దాని కింద వచ్చేసి ఒక బేస్ కోసం ఒక కార్డ్బోర్డ్ గట్టిది స్టిక్ చేశాను. దానిపైన కార్డ్బోర్డ్తో కోన్ షేప్ని తయారు చేసి పైన స్టిక్ చేశాను. ఆ డోర్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వడం కోసమని ఆ బాడీ ఆఫ్ ద పోస్ట్ బాక్స్కి ఒక చిన్న పేపర్ని స్టిక్ చేశాను. మధ్యలో గ్యాప్ ఉంచి పైన కింద స్టిక్ చేశాను. అలాగే ఈ డోర్కి కూడా ఒక చిన్న పేపర్ని స్టిక్ చేశాను, జస్ట్ దాన్ని లాక్ చేయడం కోసం అని చెప్పేసి. అలాగే దానిలో కొన్ని చిన్న చిన్న పేపర్స్ని కట్ చేసి లెటర్స్ లాగా ఆ పోస్ట్ బాక్స్లో వేశాను అనమాట. మనం మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ లెటర్స్ రాసి పోస్ట్ బాక్స్లో మనం ఏమైనా వేసినట్టయితే పోస్టల్ సర్వీస్ వాళ్ళు మనం ఎవరికైతే రాసామో వాళ్ళకి ఆ లెటర్ని సెండ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ అండి. దీనికి బేస్ ఇక్కడ ఉన్న షేప్లో నేను ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ హ్యాండిల్కి పేపర్ రోల్ చేసి 2 సైడ్స్ క్లోజ్ చేశాను. 2 కోన్ షేప్స్ రెడీ చేసి పేపర్ రోల్కి అటు ఇటు స్టిక్ చేశాను. వైర్ కోసం అని చెప్పేసి ఒక సన్న పేపర్ని వైర్ లాగా సెట్ చేశాను. మనం ఎవరితో అయినా సరే ఎంత దూరంలో ఉన్నా రియల్ టైంలో అప్పటికప్పుడు మాట్లాడుకోవచ్చండి టెలిఫోన్లో. నెక్స్ట్ వచ్చేసి వాకీ టాకీ. ఫస్ట్ వాకీ టాకీ కోసం అని చెప్పేసి నేను ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక బాక్స్ని రెడీ చేశానండి. దాని తర్వాత
పేపర్ని బాగా సన్నగా రోల్ చేసి పొడవుగా ఒకటి తయారు చేశాను. అలాగే 2 చిన్న బటన్స్ లాగా ఉండేలాగా వాటిని కూడా పేపర్తో రోల్ చేసి పెట్టానన్నమాట. వాటిని దానిపైన అలా స్టిక్ చేశాను. సైడ్లో చిన్న పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ని స్టిక్ చేశానండి బటన్స్ లాగా. అలాగే ఫ్రంట్లో స్పీకర్లా కనిపించడం కోసమని కార్డ్బోర్డ్ పైన పేపర్ని పీల్ చేస్తే కనుక అలా కనిపిస్తుంది అప్ అండ్ డౌన్ లాగా. సో దాన్ని అది తీసి స్టిక్ చేశాను. ఇది ఒక ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుందండి వాకీ టాకీ అనేది. వితిన్ ఒక రేడియస్లో లైక్ 5 కిలోమీటర్స్ రేడియస్ దాకా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అండి. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. దీనికోసమని నేను ఒక మానిటర్ని అలాగే కింద కీప్యాడ్ని రెడీ చేశాను. మనం ఈమెయిల్ ద్వారా మెసేజెస్ని కానీ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ వేటినైనా సరే షేర్ చేసుకోవచ్చు. మనం ఎవరికైతే సెండ్ చేసామో వాళ్ళకి ఈమెయిల్ ఇన్బాక్స్లో మెసేజ్ అనేది వస్తుంది. అండ్ అలాగే వాళ్ళు కూడా మనకి ఈమెయిల్ అనేది సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్ అండి. ఇది ఓల్డ్ మోడల్ మొబైల్ ఫోన్ అండి. ఇదివరకు మనకి నోకియా ఇలాంటివి ఉండేవి కదా ఫోన్స్, అలా ఆ మోడల్ని నేను ప్రిపేర్ చేశాను. దీనికోసం కూడా నేను రెక్టాంగులర్ బాక్స్ని ప్రిపేర్ చేసి పైన ఒక పేపర్ రోల్తో అలా స్టిక్ చేశాను. మొబైల్ ఫోన్స్ని మనం కాల్ చేయడానికి అలాగే మెసేజెస్ని టెక్స్ట్ చేయడానికి మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో మనం రెగ్యులర్గా ఎక్కువగా యూస్ చేసే యాప్స్ని నేను ప్రిపేర్ చేశాను కట్అవుట్స్ లాగా. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. మనం ఈ యాప్స్ ద్వారా పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మనం అప్డేట్స్ని షేర్ చేయొచ్చు, ఫొటోస్ని అలాగే వీడియోస్ని షేర్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా మనం ఈ యాప్స్ ద్వారా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు, ఆ పర్సన్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే. మనం ఇవన్నీ వైర్లెస్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నామంటే దీని అన్నిటికీ కారణం కూడా శాటిలైట్ అండి. సో ఆ శాటిలైట్ని కూడా నేను ఒక మోడల్ని ప్రిపేర్ చేశాను. సైంటిఫికల్గా మనం చూపించాలి కదా ఇవన్నీ మనం కనెక్ట్ అవుతున్నాం బికాస్ ఆఫ్ దిస్ శాటిలైట్ అని చెప్పేసి చూపించడం కోసం అని చెప్పి. శాటిలైట్స్ అనేవి స్పేస్లో ఉంటాయి. అవి సిగ్నల్ సెండ్ చేయడం వల్ల మనం ఆల్ ఓవర్ వరల్డ్ మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాము. సిగ్నల్ అని చూపించడం కోసమని నేను సిగ్నిఫికెంట్గా ఒక థ్రెడ్ని అలా టై చేశానండి. అలాగే ఇది వచ్చేసి సెల్ టవర్ అండి. వీటిని ట్రాన్స్మిషన్ టవర్స్ అని కూడా అంటారు. ఇవి యాక్చువల్లీ ఏం చేస్తాయంటే, ఎగ్జాంపుల్ మనం ఒక కాల్ చేసామంటే మన ఫోన్ నుంచి సిగ్నల్ అనేది ఈ సెల్ టవర్కి వెళ్తుంది. ఈ సెల్ టవర్ నుంచి శాటిలైట్కి వెళ్తుంది. శాటిలైట్ నుంచి ఆ సిగ్నల్ అనేది మనం ఎవరికైతే కాల్ చేసామో వాళ్ళకి నియర్ బైలో ఉన్న సెల్ టవర్ దగ్గరికి సిగ్నల్ వెళ్తుంది. ఆ సెల్ టవర్ నుంచి వాళ్ళ ఫోన్కి అనేది కాల్ వెళ్తుంది అనమాట. అలా ఈ శాటిలైట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా మనల్ని కనెక్ట్ చేస్తున్నాయి. నేను ప్రిపేర్ చేసిన మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించానండి. ఇందులో మీకు ఏ మోడల్ నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఇది ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక అది ఎలా ప్రిపేర్ చేయాలి అని మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. వెంటనే నేను ఆ మోడల్ ఎలా ప్రిపేర్ చేయాలి అని నేను వీడియోని పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దానివల్ల నేను పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చేమో. అలాగే కింద కమెంట్ చేయండి నేను చేసిన ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది. ఇంకా ఏమైనా బెటర్ సజెషన్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.